నిన్న జరిగినటువంటి ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఏదైతుందో చలో పార్లమెంట్ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని విజువల్స్ ఇవాళ సుప్రీంకోర్టు గడపకెక్కితే ఎవరినైతే ఈ దేశ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళని చదువర్లని ఇన్ఫర్మేషన్ కావాలనో ఇంకేదో దాని గురించో కోర్టుకు వస్తే పిటిషన్స్ వేస్తే కొంతమందికి సమాచార సేకరణ కోర్టుకి ఇక్కడ అనేది ఒక పరాణభుక్తుల పని అయిపోయింది. జస్ట్ లైక్ కాక్రోచెస్ అన్నాడు. ఆ మనిషి పేరు సూర్యకాంత్. ఆ మనిషి కాక్రోచ్ అన్నందుకు ఒక్క క్షణంలో మేము అవును కాక్రోచ్లమే, జనతా తరపున వచ్చిన కాక్రోచ్లం, మాది కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మిలియన్స్ గా జాయిన్ అయినటువంటి ఒక వాతావరణం చూసినాం. అభిజిత్ దీప్క అనే పిల్లవాడు ముందు నడవడం, తన గురించి ఆల్రెడీ పేరు రాగానే ఆయన ఎక్కడి వాడు ఏమిటి ఏం కథ అని చెప్పేసి టార్గెట్ చేసే ప్రయత్నం, కార్నర్ చేసే ప్రయత్నం, బిలిటీలు చేసే ప్రయత్నం అన్ని జరిగిపోయినాయి. ఆ పిల్లవాడు ఢిల్లీకి వచ్చిన తర్వాత వేలాది మంది రావడము, ఇంతమంది వచ్చారు కదా మిలియన్స్ అని చెప్పారు కదా అన్నారు. అట్లా జరగదు. ఆ సందర్భం నిజానికి యాదృచ్ఛికంగా వచ్చిన క్షణం నుంచి అన్ని వేల మంది ఆ మాత్రం రావడం నుంచి మొదలు పెడితే అది రోజంత మరింత పెరిగి ముఖ్యంగా సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక ఇంచు కదలకున్నటువంటి ఒక గడ్డగట్టుకుపోయిన వాతావరణం ఉంది కదా. ఆయన మాత్రమే గడ్డగట్టుకున్నటువంటి లడాక్ నుంచి రాలే, దేశ రాజధాని కూడా గడ్డగట్టుకొని పోయింది. ఈ వాతావరణాన్ని బ్రేక్ చేయడానికి చివరిగా 16, 17 రోజు 18 రోజుకి వచ్చేసరికి పీక్ లెవెల్లో ఈ దేశంలో సెలబ్రిటీస్ అనుకునేటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, వృద్ధులు చాలా సుదూర ప్రాంతం నుంచి, బీహార్ నుంచి, ఎక్కడో రాజస్థాన్ నుంచి, హిమాలయ పర్వతాల సానువులో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మొదలు పెడితే కన్యాకుమారి దాకా ఎక్కడో ఉన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి ఇవాళ మనం చెప్పుకున్న జంజీ అంతా కూడా వచ్చినారు. సరే, నిన్న పార్లమెంటుకు అట్లెట్లా పిలిపిస్తారు అని చెప్పేసి సోషల్ మీడియా మాట్లాడుతాం. ఈ దేశంలో పార్లమెంటుకు జనం పోటెత్తడము, ఉద్యమకారులు పోటెత్తడము, లేదా కడపబడిన వాడు పోటెత్తడం అనేది చాలా సహజంగా 70 ఏళ్లలో చాలా సందర్భాల్లో జరిగింది. ఇవాళ మాత్రమే జరగలే. గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళందరినీ దేశద్రోహులు, జాతి విద్రోహులు అంటే కూడా కార్నర్ చేయబడ్డారు. అది కూడా చెప్పాలి. ఎవరైనా ఇవాళ దెబ్బలు తినడం చెప్పేటువంటి రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, వారి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏమైనా కామెంట్ చేస్తే ప్రజలు కార్నర్ చేసారు. అందుకోసం ఇవాళ రాహుల్ గాంధీ అదే దాని విషయంలో కూడా రోడ్డు ఎక్కితే ఇవాళ మనం ఏదో కార్నర్ చేసే ప్రయత్నం కాదు. ఏ క్షణానికి ఆ క్షణం ఎవరు ధర్మం పక్షాన నిలబడుతున్నారు, ఎవరు ప్రజల తరపున నిలబడుతున్నారు, ఎవరు నిజాయితీగా ఒక ప్రశ్నని పాలకవర్గం మీద సంధిస్తున్నారో చాలా ప్రధానమైంది. చాలా విచిత్రమైనది ఏంటంటే ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రిని అపురూపంగా చెప్పేటువంటి వాళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేసిండు? ఒకసారి రైలు ప్రమాదం జరిగితే ఈ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తున్నారని చెప్పేసి వారు రైల్వే మినిస్ట్రీకి రాజీనామా చేశారు. కానీ వాళ్ళ దేశమంతా ధర్మేంద్ర ప్రధాన్ జీ ఆఫ్ ఇస్తఫా దేదేవంటా ఉన్నారు. ఎందుకంటే నీ యొక్క చేతగానితనం వల్ల లేదా వ్యవస్థను కంట్రోల్ చేయకపోవడం వల్లని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. కేవలం ఒక విద్యామంత్రి పోయినంత మాత్రం మారుద్దని, అట్లనే ఏదంటే ప్రధానమంత్రి రాజీనామా చేయమని చెప్పండి అని వాళ్ళు అడగడం మొదలుపెట్టినారు. నిజమే కదా, మీరు చెప్పిన దారే అది కదా. ఇవాళ అదే బాటలో కూడా వచ్చినారు. అట్లంటే ప్రధానమంత్రి రాజీనామా చేయమంటారు? మీ లక్ష్యం వేరే కదా. ప్రజలు తమ యొక్క డిమాండ్ల సాధన కోసం లేదా ఒక అంశాన్ని హైలైట్ చేయడం కోసం చేసిన ఒక ప్రయత్నంలో అనేకమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇవాళ ప్రధానమంత్రి గారికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మొట్టమొదటిసారిగా ఇంతకాలం తర్వాత మీరు ఇవాళ ఈ ఘోరమైన పాపం అనేటువంటి మాటకు కార్యాచరణలో ఇమ్మీడియట్ గా ఏదో ఒక కరెక్షన్ చేస్తాము, దీన్ని సరిదిద్దామన్న మాటను కనుక మీరు ఒక 20 రోజుల్లో క్రితమే అనుంటే ఈ పరిస్థితి ఉండకపోయింది. మీరు ఈ దేశంలో సోషల్ మీడియా ట్రోలింగ్ చేసే వాళ్ళని నమ్ముకున్నారు. ఇవన్నీ పరిష్కారం కాకపోతే స్వయానా క్షేత్రస్థాయిలో వందలాది మంది ఏ విధమైన బ్యాడ్జ్ లేనటువంటి వాళ్ళు, డ్రెస్ కోడ్ లేనటువంటి వాళ్ళు, సివిల్ డ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పేపర్ మొత్తం ఫొటోస్ క్లియర్ కనపడతా ఉన్నాయి. ఒక ప్రైవేట్ సైన్యం లాగా, అంటే ఒకనాడు నక్సలైట్ మూవ్మెంట్ లో నయం గ్యాంగులు జొరబడ్డట్టుగా లేదా రకరకాల సందర్భాల్లో సివిల్ డ్రెస్లలో ఈ అరాచకం సృష్టించినట్టుగా ఇవాళ స్వయాన పోలీస్ స్పాన్సర్డ్ సిచ్యువేషన్ లోపల ప్రజల మీద, ముఖ్యంగా ఆడబిడ్డల మీద వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన దాని మీద దేశంలో ఉన్నటువంటి వృద్ధ మాతలు కూడా దుఃఖిస్తున్నారు. యువకులు మాత్రమే కదా ఆక్రోశంలో లేరు. చూడండి మీడియాలో. నేను ఏమంటానంటే దయచేసి భారతీయ జనతా పార్టీ తరఫున వకాలు తప్పించుకున్న సోదరులారా, రాజకీయ పార్టీలు ఎవరమైనా ఉండవచ్చు. మేము ఇవాళ సిజేపీ పార్టీతో మేము లేవు. సిజేపీ పార్టీ ఇష్యూ కాదు అది. సిజేపీ పార్టీ అనేది ఉనికిలో ఎక్కడ కూడా లేదు. కానీ
ఈ సమయానికి ఈ సందర్భానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది కాబట్టి అందరం ఒక దగ్గర వచ్చిన ఒక జాతర ఉందంటే జాతరకు వచ్చినటువంటి వాళ్ళ లోపల ఒక భక్తి ఉద్దేశంతో ఇంకొక మొక్కు ఉద్దేశం తెలిసి ఎట్లా వస్తారో అట్లాగే ఒక కాన్సెప్ట్ ఒక టైం ఒక డిమాండ్ ఆ డిమాండ్ కోసం వచ్చినటువంటి వాళ్ళని గంజాయి తాగిండని ఇంకోడు ఏదో టిఫిన్ చేస్తుండని అసలు ఎంత దారుణమైన ట్రోలింగ్ అంటే అసలు ఇట్లా ఈ దేశం ఇట్లా ఉన్నది కలగన్నామా అని ఎప్పుడో ఒక కవి అన్నట్టుగా అసలు ఇట్లా అవుతారా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో వచ్చి స్వయాన మాకు సమయం లేదు విజువల్ చూడడానికి అని చెప్పేసి అంటే నీ పుణ్యమే కదా తండ్రి ఈ కాక్రోచ్ పార్టీ పేరు మీద ఇంత పెద్ద ఆక్రోశంతో వచ్చినటువంటి వాళ్ళు మరి మీరు వాళ్ళని చూడకపోతే ఎట్లా మీ బాధ్యత ఎట్లా స్ట్రైట్ నేను అడుగుతున్నా ఈ దేశం చీఫ్ జస్టిస్ గారికి మీకు చేత కాకపోతే హృదయం లేకపోయినా సమయం లేకపోయినా దయచేసి తప్పుకోండి మీరు తప్పుకుంటే కనీసం నెక్స్ట్ వచ్చేటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ కైనా భయమైనా ఉంటుంది ప్రజలు ఏం కోరుకుంటారో చూడవలసిన అవసరం ఉంది న్యాయం ఏం చేయాలో చూడవలసిన అవసరం ఉన్నది రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పవలసిన అవసరం ఉంది ఆ సందర్భం కోసమన్నా ఈ దేశంలో ఇప్పుడు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదు నిజంగా మాట్లాడుకోవాలని ఇంత అయిన తర్వాత సింపుల్ గా ధర్మేంద్ర ప్రధాన్ని మీరు సైడ్ లైన్ చేసి ఇవాళ ఇంకొక ఎబిలిటీ ఉన్నటువంటి ఒక పర్సన్ మీరు తీసుకున్నట్టయితే ఇంత వాతావరణం జరగదు కదా ఇంత రక్కస్ జరగదు కదా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక సబ్మిషన్ చేయడం అనేది ఈ దేశపు హోంమంత్రికి కానీ లేకపోతే విద్యామంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ బాధ్యత లేదా ఇవాళ అన్నమాట ముందే అనవచ్చు కదా అందుకోసం సరే ఇప్పటికైనా ఏం సాధించలేదు ఇది నల్ చేస్తామన్నారు కదా స్వయాన సోకాళ్ళు ఇవాళ మీరు చెప్తున్న కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద వచ్చినటువంటి వేలాది మంది సహకరించినటువంటి వాళ్ళ యొక్క ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన తర్వాత సోనం వాంగ్చుక్ని మీరు ఎంత దౌర్జంగా ఎత్తుకొని పోయినా సరే ఈ ప్రభుత్వం వారితో చర్చలకు మిగతా వాళ్ళకు పిలవడానికి సిద్ధంగా ఉన్న వాతావరణాన్ని నేను ఆహ్వానిస్తున్నా దేశ రాజధానిలో నిరంతరం ఏదో ఒక పేరు మీద రక్కస్ జరగాలని ఎవరు కోరుకోరు దేశం శాంతియుతంగా ఉన్నది దేశం ప్రశాంతంగా ఉన్నది ఏ అలజడి లేదన్నటువంటి సంకేతం బయటికి ఇవ్వాలనుకున్నప్పుడు పాలకుల బాధ్యత దాన్ని ఎట్లా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అందుకోసం ఇప్పటికైనా మించిపోయింది లేదు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించండి ఇప్పటికంటే ఇంకా పకడ్బందీగా నీట్ ఎగ్జామ్లో ఇంకో ఎగ్జామ్లో ఏం చేయగలుగుతాము ఇది చూడండి రాజస్థాన్లో వాళ్ళు చేయలేదా తెలంగాణలో కాలేదా ఇది కాదు చర్చ ఏ సందర్భమైనా సరే ఆ సందర్భంలో ప్రజలు డిమాండ్ ఇచ్చినప్పుడు అది న్యాయమైన డిమాండ్ అయితే అవసరమైతే రాజీనామా పోవడం పెద్ద కష్టమేం కాదు అది అవమానమేం కాదు నైతిక బాధ్యత దయచేసి ఇంతమంది వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో తిడుతున్నటువంటి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు మీరుగా ఆత్మవిమర్శ చేసుకోండి ఈ దేశపు బిడ్డలు అనేకమైన కష్టాలు పడి చదివించిన తర్వాత కోచింగ్ సెంటర్లు పోయిన తర్వాత కోట్ల రూపాయలు వృధా అయిన తర్వాత ఒక్క క్షణం లీకేజీ పేరు మీద అయ్యేటువంటిది ఏందో కళ కరిగిపోయినట్టుగా ఉంటుంది ఆకాశం విరిగిపడ్డట్టుగా ఉంటుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకొని వాళ్ళ యొక్క ఆత్మకోశం కూడా అర్థం చేసుకొని నిజమేది న్యాయమైంది ఈ దేశానికి అవసరమైంది అని చెప్పి కనుక మీరు అనుకుంటే ఇంత దుర్మార్గంగా ట్రోలింగ్స్ చేయరు